తెలుగు ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్ ఆమె. చిరంజీవి నుంచి చిన్న హీరోల వరకు అందరితోనూ నటించారు. ఈ జనరేషన్లో అల్లు అర్జున్ లాంటి హీరోతోనూ స్టెప్పులేశారు. పెళ్లి తర్వాత కొన్నాళ్ళు బ్రేక్ ఇచ్చారు. ఈ మధ్య రీఎంట్రీ కన్ఫర్మ్ చేశారు. తాజాగా నటించడానికి రెడీ అవుతున్నారు. ఇంతకీ ఎవరా సీనియర్ హీరోయిన్? రంభ. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు. ఆ ఒక్కటి అడక్కుతో హీరోయిన్ గా పరిచయమైన ఈ బ్యూటీ హిట్లర్, బావగారు బాగున్నారా లాంటి సినిమాలతో స్టార్ అయిపోయారు. మలయాళం, తమిళంలోనూ రంభకు మంచి ఫాలోయింగ్ ఉంది. 2007లో దేశముద్రులో స్పెషల్ సాంగ్ చేశాక పెళ్లి చేసుకుని కెనడాలో సెటిల్ అయిపోయారు. గ్లామర్ క్వీన్ ఇమేజ్ తో ఒకప్పుడు కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేశారు రంభ. స్టార్ హీరోలందరితోనూ నటించిన రంభ స్పెషల్ సాంగ్స్ లోనూ మెరిశారు. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి, హలో బ్రదర్, మృగరాజు లాంటి సినిమాల్లో చిందేశారు. ఇన్నాళ్లకు మళ్లీ రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు రంభ. పిల్లలు పెద్దోళ్లైపోయారు, ఇక నేనొస్తున్నా అన్నారు ఈ సీనియర్ హీరోయిన్. తమ పిల్లలిప్పుడు ఎవరి పనులు వాళ్లు చేసుకుంటున్నారని, తనపై ఆధారపడట్లేదని, అందుకే రీఎంట్రీపై ఫోకస్ చేస్తున్నానని తెలిపారు రంభ. తనకు నటనపై ఉన్న ఆసక్తి భర్తకు కూడా తెలుసు కాబట్టే ఆయన కూడా ఓకే అన్నారన్నారు ఈమె. ఈ మధ్య ఓ డాన్స్ షోకు జడ్జిగా చేసిన రంభ త్వరలోనే సినిమాలు కూడా చేస్తానంటున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే 90s హీరోయిన్స్ చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయారు. తాజాగా రంభ కూడా అదే దారిలో వెళ్తున్నారు. ఆ మధ్య మహాసముద్రం సినిమాలో రంభపై ఉన్న అభిమానంతో ఏకంగా ఓ పాటనే పెట్టారు దర్శకుడు అజయ్ భూపతి. మొత్తానికి చూడాలిక రంభ రీఎంట్రీ ఎలా ఉండబోతోందో.